ప్రజాస్వామ్య చరిత్రలో మరో సరికొత్త శకం మొదలవుతుంది. బ్రిటిష్ పాలకులు కట్టిన అదే పార్లమెంట్లో ఇంతకాలం సాగిన చట్టసభలు ఇకపై మనం కట్టుకున్న కొత్త పార్లమెంట్లో జరగబోతున్నాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త పార్లమెంట్ భవనం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. పాత పార్లమెంట్ భవనంతో పోలిస్తే ఎన్నో ప్రత్యేకతలు ఈ భవనంలో ఉన్నాయి. ఇక పాత భవనం వృత్తాకారంలో ఉండగా కొత్త భవనాన్ని మన భారతదేశ మ్యాప్ను తలపించేలా త్రిభుజాకారంలో డిజైన్ చేశారు. ఇక నిర్మాణ వివరాల గురించి మాట్లాడుకుందాం. అయితే ప్రెసెంట్ మనం ఇక్కడ కొత్త పార్లమెంట్ని చూస్తున్నాం. అయితే కొత్త పార్లమెంట్ బిల్డప్ ఏరియా గురించి మాట్లాడుకుంటే 65,000 చదరపు మీటర్లు. 65,000 చదరపు మీటర్లు అనగానే ఇది చాలా సువిశాల ప్రదేశం అయినది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో స్క్వేర్ మీటర్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా సీటింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. దట్స్ అ ప్రాపర్ గెస్. సో లోక్సభలో సీటింగ్ కెపాసిటీ కూడా 3 times పెంచడం జరిగింది. సో లోక్సభ సీటింగ్ కెపాసిటీ 888 అంటే 888. అయితే దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక అవసరాన్ని బట్టి వీటిని 1272 సీట్ల వరకు పెంచుకోవచ్చు. అటు రాజ్యసభలో కూడా 384 సీట్లు ఉన్నాయి. ఇక రాష్ట్రపతి ప్రసంగించినప్పుడు 2 హౌసెస్ అంటే రాజ్యసభ హౌస్ అట్ ద సేమ్ టైం లోక్సభ హౌస్ 2 హౌసెస్ కూడా ఒకే చోట కూర్చోవాల్సి వస్తుంది. సో పాత పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో వీళ్ళందరూ కూర్చునేటి వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు, ఎందుకంటే లోక్సభలో సీటింగ్ కెపాసిటీ పెంచడం జరిగింది కాబట్టి రాజ్యసభ హౌస్ అండ్ లోక్సభ హౌస్ రెండూ కూడా లోక్సభలోనే కూర్చొని ఆ ఉభయ సభల సమావేశాలను వీక్షించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎంపీలకు కూడా కొత్త భవనంలో మరిన్ని అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. సభ్యులు సీట్లకే డిజిటల్ అనువాద పరికరాలు అనుసంధానం చేశారు. ప్రతి సీట్ దగ్గర మల్టీమీడియా డిస్ప్లే కూడా ఉంటుంది. అంతేకాదు సభ్యులు సౌకర్యం కోసం సువిశాలమైన కమిటీ హాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. సో ద ప్రెజెంట్ మనం ఆ 2 పార్లమెంట్స్ యొక్క బ్లూ ప్రింట్స్ని చూద్దాము. సో అటువైపు మనం చూస్తుంది ఓల్డ్ పార్లమెంట్ యొక్క బ్లూ ప్రింట్ అండ్ ఇటువైపు మనం చూస్తుంది కొత్త పార్లమెంట్ బ్లూ ప్రింట్. సో కంప్లీట్గా మనం ఆ డిఫరెన్షియేషన్ చూడొచ్చు. సో ఇది మనకి సర్క్యులర్ అంటే పాత పార్లమెంట్ మనకి సర్క్యులర్ డినామినేషన్లో కనిపిస్తుంది అండ్ కొత్త పార్లమెంట్ మనకి ట్రయాంగులర్ వేలో కనిపిస్తుంది. అయితే ఈ ట్రయాంగులర్ అనేది ఒక ఇన్స్పిరేషన్. సో ఇండియన్ మ్యాప్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని సదర్న్ టిప్ ఆఫ్ ఇండియన్ మ్యాప్ ట్రయాంగులర్లో ఉంటుంది కాబట్టి ఆ ట్రయాంగులర్ ఇమాజినేషన్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లోక్సభ అండ్ రాజ్యసభ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ టాప్లో మనకి లోక్సభ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్లోని ఇక్కడ మనకి లోక్సభ కనిపిస్తుంది కొత్త పార్లమెంట్లో. అయితే లోక్సభని కూడా ఒక ఇన్స్పిరేషన్తోనే చేయడం జరిగింది. సో కొత్త పార్లమెంట్లో పికాక్ థీమ్ని లోక్సభలో అరేంజ్ చేశారు. ఇక రాజ్యసభ గురించి మాట్లాడుకుంటే దాని కిందనే మనం ఇక్కడ రాజ్యసభ చూడొచ్చు. సో ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్న అక్కడ మనం కొత్త పార్లమెంట్లో రాజ్యసభ చూస్తున్నాం. అయితే ఈ రాజ్యసభని కూడా ఒక థీమ్తోనే చేయడం జరిగింది. సో దట్ ఈస్ లోటస్ థీమ్. ఇక నెక్స్ట్ మనం వేరే వాటి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం మధ్యలో చూసుకుంటే సెంట్రల్ హాల్. అయితే ఈ సర్క్యులర్ పార్లమెంట్లో 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. సో ఈ 3 ఎంట్రన్సెస్ నుండి మనం ఎటు నుండి లోపలికి వచ్చినా కూడా ఫస్ట్ సెంట్రల్ హాల్కి రావాలి. ఈ సెంట్రల్ హాల్ నుండి ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది. అయితే దాని గురించి మాట్లాడుకుంటే కొత్త పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే కొత్త పార్లమెంట్లో కూడా సేమ్ అలానే 3 ఎంట్రన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సెంట్రల్ హాల్ ప్లేస్లో మనకి సెంట్రల్ లాంజ్ అనేది అయితే ఉంది. సో సెంట్రల్ లాంజ్ మనకి డైరెక్ట్గా ఈ ఎంట్రన్స్ నుండి వస్తుంది. సో ఈ ఎంట్రన్స్ నుండి వచ్చిన వాళ్ళు డిస్పర్స్ అవ్వడానికి అలా వెళ్తారు. అయితే డిఫరెంట్ అంటే లోక్సభకి కూడా మనకు ఒక ఎంట్రన్స్ ఇచ్చారు, రాజ్యసభకి కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఆ సెంట్రల్ హాల్ అనేది అంటే పాత పార్లమెంట్లో సెంట్రల్ హాల్ అనేది ప్రెసిడెన్షియల్ మీటింగ్స్ జరిగినప్పుడు డైరెక్ట్గా రాజ్యసభ అండ్ లోక్సభ హౌసెస్ ఒకే చోట కూర్చోవాలి, స్పేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ కూర్చునేటి వాళ్ళు. అయితే అక్కడ మనకి అంటే కొత్త పార్లమెంట్లో ఆ ప్రాబ్లం అనేది లేదు. 2 హౌసెస్ కూడా డైరెక్ట్గా వెళ్ళి లోక్సభలోనే కూర్చుంటాయి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే కాన్స్టిట్యూషనల్ హాల్. సో కాన్స్టిట్యూషనల్ హాల్ అనేది రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్లో మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ హాల్ అనేది కొత్తగా అమర్చడం జరిగింది. నెక్స్ట్ మనం బార్డర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం కొత్త పార్లమెంట్ బార్డర్స్ చూసుకుంటే ఇవి ఆఫీసెస్. సో ఈ ఆఫీసెస్ అన్నీ కూడా నూతన టెక్నాలజీతో చేయడం జరిగింది. అండ్ దెన్ వెన్ వి గో దేర్ సో అక్కడ కూడా సేమ్ ఆ సర్క్యులర్ పెరిమీటర్ మొత్తం కూడా మనకి ఆఫీసెస్ అనేవి మనం చూడొచ్చు. సో ఇది బ్లూ ప్రింట్. నెక్స్ట్ ఇప్పుడు మనం డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం.
సో డిఫరెన్సెస్ అండ్ కంపారిజన్స్ గురించి చూసినప్పుడు ఫస్ట్ మనకు వచ్చిన డ్రాస్టిక్ కంపారిజన్ సీటింగ్ కెపాసిటీ. సో సీటింగ్ కెపాసిటీ కొత్త పార్లమెంట్లో లోక్సభ సీటింగ్ కెపాసిటీ 888. ఇక పాత పార్లమెంట్లో మనం లోక్సభ కెపాసిటీని 550లా చూడొచ్చు. అయితే కొత్త పార్లమెంట్లో ఈ 888 అన్న కెపాసిటీని మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అన్ ఎక్స్టెండబుల్ కెపాసిటీ. ఇక్కడే మనం డ్రాస్టిక్ చేంజ్ చూస్తున్నాం. సో నెక్స్ట్ మనకి గేమ్ చేంజర్ అనేది వస్తుంది. సో ఇది విస్తరించబడిన ప్లేస్ అనేది అనుకోవచ్చు. సో ఇక్కడ మనం 64,500 స్క్వేర్ మీటర్స్లో కొత్త పార్లమెంట్ అనేది నిర్మించడం జరిగింది. ఇక పాత పార్లమెంట్ వచ్చేసి 47,500 స్క్వేర్ మీటర్స్లో పాత పార్లమెంట్ నిర్మాణం అయితే జరిగింది. సో దిస్ కెన్ బి అ గేమ్ చేంజర్. దీనివల్లనే మనకి లోక్సభ సీటింగ్ కెపాసిటీ కానివ్వండి, రాజ్యసభ సీటింగ్ కెపాసిటీ కానివ్వండి పెరగడం జరిగింది. సో నెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ నిర్మాణ వ్యయం. సో ఈ నిర్మాణ వ్యయం గురించి మాట్లాడుకున్నప్పుడు కొత్త పార్లమెంట్ని నిర్మాణ వ్యయం వచ్చేసి 800 కోట్లు. ఇక పాత పార్లమెంట్ నిర్మాణ వ్యయం వచ్చేసి 83 లక్షలు. నెక్స్ట్ ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఆల్రెడీ బ్లూ ప్రింట్లోనే డిస్కస్ చేసాం. బ్లూ ప్రింట్లో డిస్కస్ చేసినట్టు అక్కడ కొత్త సభ వచ్చేసి త్రిభుజాకారంలో ఉంది. ఇక పాత సభ వచ్చేసి వృత్తాకారం అంటే సర్క్యులర్ డయామీటర్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాంగణం చుట్టూ సెంట్రల్ లాంజ్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనం బ్లూ ప్రింట్లో డిస్కస్ చేసుకున్నాం. సో ప్రాంగణం చుట్టూ కూడా సెంట్రల్ లాంజ్ అనేది అయితే ఉంటుంది. ఇక అక్కడ మనం పాత పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు అతి పెద్ద సెంట్రల్ హాల్ అనేది అయితే మనకి పాత పార్లమెంట్లో ఉంది. సో ఈ సెంట్రల్ హాల్ని ప్రెసిడెన్షియల్ మీటింగ్స్ కోసం వాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు కొత్త పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ హాల్ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కాన్స్టిట్యూషన్ హాల్తోని ఉభయ సభలు కూడా అనుసంధానం అయి ఉంది. ఇక దీని గురించి మాట్లాడుకుంటే సెంట్రల్ హాల్ నుంచే ఉభయ సభల అనుసంధానం, ఇంకా లైబ్రరీ హాల్లోకి కూడా అనుసంధానం అనేది కనిపిస్తుంది. సో ఎవరైనా కూడా ఫస్ట్ సెంట్రల్ హాల్లోకి ఎంట్రన్స్ ఇచ్చిన తర్వాతే ఎవరికి వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడ డిస్పర్స్ అవ్వడం జరుగుతోంది. సో నెక్స్ట్ మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ లోక్సభలోని ఉమ్మడి సమావేశాల నిర్వహణ. ఇక అక్కడ మనం పాత పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు సెంట్రల్ హాల్లో ఉభయ సభల నిర్వహణ అనేది జరుగుతుంది. సో ఇది కూడా క్లియర్ డిఫరెన్స్ ఎందుకు మనకు కనిపించిందంటే ఇక్కడ లోక్సభ సీటింగ్ కెపాసిటీ అనేది పెరిగింది. సో లోక్సభ సీటింగ్ కెపాసిటీ పెరిగినందువల్ల లోక్సభ అండ్ రాజ్యసభ రెండు హౌసెస్ కూడా ఒకే చోట లోక్సభ సీటింగ్ కెపాసిటీ ఉన్న లోక్సభలోనే కూర్చొని ఆ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించవచ్చు. నెక్స్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక కొత్త పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా రాజ్యాంగ హాల్ అనేది అంటే కాన్స్టిట్యూషనల్ హాల్ అనేది నిర్మించారు. ఇక పాత దాని గురించి మాట్లాడుకుంటే మనం ప్రత్యేకంగా సెంట్రల్ హాల్ ఉంది. సో ఈ సెంట్రల్ హాల్ ప్లేస్లోనే మనకి కొత్త పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ హాల్ అనేది అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మాట్లాడుకున్నప్పుడు ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించే హాల్స్ అండ్ ఎంపీ లాంజెస్ అనేవి కొత్త పార్లమెంట్లో ఉన్నాయి. ఇక పాత పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే సభ్యులు సేదతీరేందుకు గదులు, విందు హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కంపారిజన్ చూసుకుంటే లైబ్రరీ, కమిటీ గదులు, భోజనాశాలలు ఉన్నాయి. ఇక పాత పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు వ్యక్తిగత భోజనాశాలలు అంటే ఇండివిజువల్ స్పేస్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం రీడింగ్ రూమ్స్ అనేది కూడా పాత పార్లమెంట్లో మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ సభ్యుల సీట్లకే డిజిటల్ డిస్ప్లే, అనువాద పరికరాలు అంటే ట్రాన్స్లేటర్స్ అండ్ డిజిటల్ డిస్ప్లే టెక్నాలజీని ఎక్కువ వాడడం జరిగింది. ఇక అక్కడ మనం మాట్లాడుకుంటే సభ్యుల సీట్ల దగ్గర సాధారణ మైకులు మనం ఎప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే ఈ రెండింటి డిఫరెన్సెస్ మనం క్లియర్గా చూస్తే టెక్నాలజీని ఎక్కువగా ఇందులో ఇంకాపరేట్ చేయడం జరిగిందని అనుకోవచ్చు. ఇదన్నమాట మనం కొత్త పార్లమెంట్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.